నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రెస్టారెంట్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణం శివాజీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీవీఆర్ బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రెస్టారెంట్లో లభించే ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకుని రెస్టారెంట్ యజమాని పున్నం నాగరాజుకు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ పట్టణం శివాజీనగర్ చౌరస్తాలో బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం కావడం సంతోషదాయకమని, దీంతో నల్గొండ పట్టణ ప్రజలకు మరొక మంచి రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కాలనీలో ఉండే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు తీసుకువెళ్లి రెస్టారెంట్లకు తీసుకువెళ్లడం వల్ల వారు ఎంతో సంతోషపడతారని, అలాంటి వారికి బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ అందుబాటులో ఉండడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆహార పదార్థాలలో నాణ్యత ఎంతో ముఖ్యమని, నాణ్యత పాటిస్తే ప్రజలు వారంతట వారే రెస్టారెంట్కు వస్తారని, ఆహార పదార్థాలలో నాణ్యత పాటించాలని రెస్టారెంట్ యజమానికి సూచించారు. నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఇడ్లీ బండి ఉండేదని, అక్కడ లభించే ఇడ్లీ ఎంతో నాణ్యతగా ఉండేదని, 5 స్టార్ హోటల్లో కూడా ఆ స్థాయి నాణ్యత ఉండదని, తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లి అక్కడ ఇడ్లీ తిని వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆహార పదార్థాలలో నాణ్యతతో పాటు రెస్టారెంట్లో శుభ్రత పాటించాలని సూచిస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నల్గొండ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, లతీఫ్ సాహెబుగుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు పట్టణంలో కల్చరల్ సెంటర్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీవీఆర్ బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని పున్నం నాగరాజు మాట్లాడుతూ, హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి తమను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమకు శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ ప్రముఖులకు, ఇతర అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. తమ రెస్టారెంట్ ద్వారా స్వచ్ఛమైన, కల్తీ లేని ఆహార పదార్థాలను అందజేస్తామని, ప్రజలు తమ ఆశీర్వాదాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగాల అనిల్ రెడ్డి, పున్నం నాగరాజు కుటుంబ సభ్యులు నవ్యశ్రీ, వేదసిద్ధి, నారాయణ, పార్వతమ్మ, పగిళ్ల సైదులు, విజయ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నల్గొండ రెసిడెన్షియల్ ఏరియా శివాజీనగర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర బంగారు వాకిలి పేరు మీద నాగరాజు ఈరోజు ఒక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేసిన సందర్భంగా పట్టణ ప్రజలకు, మరొక కాలనీలలో ఉండే ప్రజలకు, ఈ రోజులలో పిల్లలు ఏంటంటే హాలిడేస్ వచ్చినా ఎప్పుడు వచ్చినా బయటికి పోవాలని చెప్పి తల్లిదండ్రుల మీద పోరాటం చేస్తారు. అలాంటిది ఒక మంచి ఏసీ రెస్టారెంట్ ఓపెన్ చేసిన నాగరాజుకు అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొస్తూ వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ చేసే విధంగా నల్గొండలో ఇంకా కూడా డెవలప్ చేసే విధంగా ఇప్పటికే లతీసాపుట ఘాట్ రోడ్ కానివ్వండి, ఇంకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కల్చరల్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ముఖ్యంగా నాగరాజు చెప్పేందంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఫుడ్లో క్వాలిటీ ఉన్నప్పుడే తప్పకుండా ప్రజలు వద్దన్నా వస్తారు హోటల్. ఒక ఇడ్లీ బండి రామగిరి చౌరస్తాలో ఇడ్లీ బండి ఉన్నది, ఆమె పేరేం పేరు అంజయ్ కాదు, ఆ భార్య పేరు సంజయ్ సరోజ. ఆ ఇడ్లీ తింటే హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ కూడా పనికిరాదు. నేను ఆడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోటార్ సైకిల్ పోయి రెగ్యులర్ అక్కడ ఇడ్లీ తినేవని. అలాంటి బండ్లు 10-20 వేలు రోజు 20-30 వేల రూపాయల వాళ్ళ సేల్స్, 20 వేల రూపాయల సేల్స్ అంటే 10,000 మిగులుతాయి. చేసే వంటలో ఉంటుంది, నీట్గా ఉండాలి, దాన్ని మెయింటైన్ చేయాలండి. ఆల్ ది బెస్ట్ నాగరాజు. ఈరోజు మా బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సహచార మన మున్సిపాలిటీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారికి, గుమ్మల మోహన్ రెడ్డి సార్ గారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు నాణ్యతమైన ఫుడ్, స్వచ్ఛమైన కల్తీ లేని ఆహార పదార్థాలని మేము అందిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఉండాలని, మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.